మన హృదయం అంతా కూడా దేవుని వైపు తిప్పుదాం. మన ఆలోచన అంతా కూడా ఆయన వైపు తిప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసయ్య, మీ ఘనమైన, అద్భుతమైన, శ్రేష్టమైన, శక్తిగల బలమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ సమయంలో ప్రభా మీకు వాక్యమును ప్రభా మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాము నాయన. మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ ఉన్నాం అయ్యా. ఈ సమయంలో ప్రభా మీరు మాకు కావలసిన వాక్యాన్ని బోధించండి. ఎందుకంటే మాకు అవసరమైంది ఏదో మీకు తెలుసు నాయన. అయ్యా మేము వినేవారిగా ఉండకుండా వాక్యమును అర్థం చేసుకునే వారిగా తండ్రి, వాక్య ప్రకారం జీవించేవారిగా అయ్యా, మీకు మాదిరిగా మీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వాక్యమును ప్రభా తను మేము సమీపిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము కీర్తనల గ్రంథముల నుండి మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 50వ వచనం నుండి 52వ వచనం వరకు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89, 50వ వచనం నుండి 52వ వచనం వరకు. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదులో నేను భరించుతున్న నిందను జ్ఞాపకం చేసుకునము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుస్తున్న నిందలు. యెహోవా, నిత్యము స్తుతి నొందును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగమును దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడిన ఆయన. తను నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరాన్ని మీరు ముట్టండి, మీ స్వరాన్ని వినిపించండి. యా, నన్ను మీ ప్రభా స్వాధీనం ఉంచుకున్నాను ఆయన. మీరు అన్నారు మాట్లాడడం మీరు కాదు, పరిశుద్ధాత్మనే మీరు సెలవిస్తున్నారు. ఈ ప్రభా ఈ సమయంలో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి ప్రభా. నా జ్ఞానమంతా తీసివేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మా జీవితాలను సరిగా చేయండి, మీ కొరకు నిలబెట్టేట్టుగా నిలబెట్టండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందే ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. నిజంగా మీరు దేవుని వాక్యం వినడానికి వచ్చారా? హల్లెలూయా. వాక్యం విని విడిచిపెట్టి దానికి వచ్చారా? కాదు. వాక్యం విని గ్రహించి అర్థం చేసుకొని జీవించేవారు దేవునికి కావాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. దేవుని వాక్యం వినేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మన చెవులు ఉంచాలి, వినగలిగిన చెవులతో వినాలి. తర్వాత హృదయాన్ని తెరవాలి, మనస్సు ఆయన మీద లగ్నం చేయాలి. అప్పుడు మాత్రం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నప్పుడు మనమంతా మర్చిపోవాలి. మనమంతా విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చాం. మనం మీ ఇంటి గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఉన్నది దేవుని ఇంట్లో ఉన్నాం. దేవుని మాటలు వినడానికి వచ్చాము, కానీ జాగ్రత్త మనం దేవుని వాక్యం విందాం. దేవుని నమ్మకం మేము కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము మరి 50వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. అక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతున్నదంటే చూడండి. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము. బలవంతులైన జనులందరి చేతులను నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనుము. ఇంకా యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ సమయంలో నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమంటే ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము నిందలు భరించుటకు మరి యోగ్యత నీవు కలిగి ఉన్నావా? యోగ్యత అంటే అర్హత కావాలా? అంటే నిందలు భరించితే అర్హత కావాలా? తప్పకుండా కావాలా? ఆమేన్. అర్థమవుతుందా? దేవుని వాక్యం వినడం వేరు. గ్రహించండి. చెవులు ఇక్కడ పెట్టండి, మనసు ఇక్కడ పెట్టండి, చూపులు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. వాక్యం వినడం వేరు కదా. వినడం అంటే అందరూ వింటారు, సరే. అర్థం చేసుకోవడం వేరు. ఓకే, అర్థం చేసుకున్న తర్వాత జీవించడం వేరు. నిజమేనా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ దావీదు రాస్తున్నాడు చూడండి. దావీదు పలికినటువంటి మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటారా? ఆమేన్. ఎందుకంటే మీకు తెలుసా, దేవుడు తన కార్యములన్నీ కూడా ఎప్పుడో జరిగించి పెట్టాడు. దేవుడు తన కార్యం నిన్న మొన్న జరిగించలేదు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన కార్యములన్నీ జరిగినట్టుగా ఆయనకు తెలుసు. ఏదేది ఎప్పుడు జరగాలో అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరెవరు ఆయన కోసం నిలబడతారో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరు ఆయన వాక్యం కలిగి ఉంటారో వారు ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరు వాక్యం కోసం నిలబడి ఉంటారో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరు వాక్యం కొరకు నిందను భరిస్తారో ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్న మొన్న కాదు, దేవుడు ఎరిగి ఉన్నది. ఎప్పుడు జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఎవరు తన వారు ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అంటాం మేము దేవుని వాక్యం విన్నామండి, మీరు అమ్మంటాం. వినడం ఒక వంతు, ఒక వైపు. కానీ వాక్యము విన్న తర్వాత వాక్యం కోసం జీవించడం నిలబడాలా. వాక్యము కలిగి నిలబడాలా. వాక్యము కోసం ప్రతిరోజు జీవించాలా. జీవిస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది బాధ. వాక్యం నమ్ముకున్నట్టే బాధలు నీకు రావు. నువ్వు నడుస్తుంటే జీవిస్తుంటేనే బాధ దీనికి తెలుస్తుంది. మీకు తెలుసా, మామూలుగా మనం వాక్యం చేస్తున్నప్పుడు నడవనప్పుడు ఒక రకంగా ఉంటాం. కొంచెం స్పీడ్గా పెరిగిందనుకోండి, నడుస్తూ పోతుంటే అప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఏంటిది? కదలికలలో తెలుస్తుంటాయి బాధలు, నొప్పులు. అర్థమవుతుందా? మీకు తెలుసా, అందుకనే ఎదుగుదల నొప్పులు అని వర్తమానంలో పోగుతుంటాడు. ఎప్పుడైతే ఎదుగుతుంటావో నొప్పులు అనేవి వస్తాయి. నొప్పులు నీకు రావాలి, బాధలు నీకు రావాలి, నిందలు రావాలి. నిజమేనా? బైబిల్ ఏం చెప్తున్నదండి? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు సంతోషపడిన బైబిల్లో లేదు. ఏముందండి? తన శ్రమలను బట్టి, బాధలను బట్టి, నిందలను బట్టి సంతోషపడాలి. ఆమేన్. అంటే ఎప్పుడు సంతోషపడతామంటే నిందలు నీకు రావాలి, వచ్చినప్పుడు నువ్వు భరించాలా కదా. నిందలు ఎప్పుడు వస్తాయంటే ప్రియులారా, నువ్వు జీవిస్తేనే ఇంట్లో వాళ్ళు, నీ పక్క వాళ్ళు, లేకపోతే నువ్వు నడుస్తున్న వీధులలో నీ ఇంట్లో వారు పక్కన ఏమైనా కానీ కాక నువ్వు కరెక్ట్గా జీవిస్తేనే వారు ఏదో నేను అంటారు. వట్టిగా ఉంటే దేవుని నమ్ముకున్నానని చెప్తే ఎవరేమన్నారు నేను. కానీ నడుస్తుంటే తెలుస్తుంది, జీవిస్తే తెలుస్తుంది. నిజమేనా? అప్పుడు నేను ఎవరేమంటారో తెలుస్తుంది. నేను దేవుని నమ్ముకున్నానంటే నువ్వు సంతోషపడు కాదు, జీవించడం మొదలుపెట్టు. నువ్వు నిజంగా వాక్యం కోసం జీవించడం మొదలుపెట్టు. జీవిస్తేనే తెలుస్తుంది కష్టాలు అనేటివి. వాక్యం కోసం నిలబడితేనే తెలుస్తుంది. వాక్యము చెప్పినట్టుగా చేస్తేనే తెలుస్తుంది. అప్పుడు శ్రమ నీకు తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, నిందని మీదికి వస్తుంది. ఒకటికి రావు ఇవన్నీ కూడా, నడిచినప్పుడే వస్తాయి. విన్నప్పుడు వచ్చుడు వేరు, రావు. వింటావు కావచ్చు. అర్థమైందా? నువ్వు కరెక్ట్గా యథార్థంగా జీవించినప్పుడే నీకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. బైబిల్ ఒక మాట తెలుసా మీకు? మత్తయి సువార్తలో ఏముంటుందండి? యేసు ప్రభువారు ఏమన్నారు? మత్తయిలో ఆయన ఏమంటాడు? నా నామము నిమిత్తం అన్నాడు ఆయన. నిజమేనా? నా నామము నిమిత్తము జనులు మిమ్మలను ఎప్పుడు నిందిస్తారు? పర్లేదా వాళ్ళకి? ఎప్పుడు నిందిస్తారు చెప్పండి? నువ్వు సరిగ్గా నడువు, సరిగ్గా జీవించినప్పుడే నీకు వస్తాయండి. నిజమైన నామం ప్రకటించు, నీ ఇంట్లో వాళ్ళకు ప్రకటించు. నువ్వు స్వార్థికుని కాకపోవచ్చు,
కానీ ఇంట్లో వరకు చెప్పు, నీ పక్కన వాళ్ళకు చెప్పు, తెలిసిన బంధువులకు చెప్పు, సత్యములకు నడిపించు. మీకు తెలుసా, వాక్యం పొందుకున్న వారు ఎప్పుడు కూడా నోరు మూసుకోరు. అర్థమవుతుందా? దానికి చదువు అడ్డం కాదు, ఏది అడ్డం కాదు. వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, పొందుకుంటావో, వెంటనే ఏం చేస్తావు? నీ ఆత్మ ఆగదు. అది ఏం చేస్తుంది? ఇంకొకరికి చెప్పమంటాడు ఆయన. నిజమేనా? ఒకరికి చెప్పాలా? ఆ సమరయ స్త్రీ ఏం చేసిందండి? సమరయ స్త్రీ ఏం చేసింది? సమరయ స్త్రీ ఎప్పుడైతే వాక్యం తెలుసుకున్నదో, ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నదో, ఎప్పుడైతే మెస్సియాని తెలుసుకున్నదో, ఏం చేసింది? ఎవరో ఏమంటారో అని ఎవరికి భయపడలే. నిజమేనా? ఆ కుండ అక్కడ విడిచిపెట్టేసింది కదా. ఏమి తెలుసుకున్నదో దాని గురించి ప్రకటించడం మొదలుపెట్టింది. అది కావాలండి, అది కావాలి. ఎప్పుడు జరుగుతుంది అది? ఆయన నీ లోపల జరుగుతుంది కార్యం. ఆయన కోసం నిలబెడితే జరుగుతుంది కార్యము. ఆయన గురించి చెప్తే జరుగుతుంది. చెప్పకుండా నోరు మూసుకుంటే ఎట్లా నువ్వు క్రైస్తవుని అయితే? ఎట్లా నువ్వు బాధ వస్తుంది నీకు? ఎక్కడి నీకు అన్ని నింద వస్తుంది? నువ్వు ప్రార్థనకి వస్తున్నాను పోతున్నా సంతోషపడు కాదు, ఇది కాదు. అందరూ వస్తారు పోతారు, అది ముఖ్యమైనది కాదు. ఆయన కోసం జీవించడం కావాలా? జీవించినప్పుడు నిందలు వస్తాయి, జీవించినప్పుడు అవమానాలు వస్తాయి. నిజమేనా? మీకు తెలుసా, వాక్యము దేవుడు ఎప్పుడైతే చెప్తున్నాడో, నీతో మాట్లాడుతున్నాడో, అది విని నువ్వు నడిచినప్పుడే స్టార్ట్ అవుతాయి. నడిచినప్పుడు, జీవించినప్పుడే. విన్నానండి అంటే కాదు. విన్నారా? హల్లెలూయా. నేను వాక్యం విన్నానండి అంటే కాదండి. గమనించండి దేవుని బిడ్డలారా, చూడండి. ఆయన నీ పట్ల ఏమేమి కోరి ఉన్నాడో, ఏమేమి ఉద్దేశం కలిగి ఉన్నాడో అవన్నీ కూడా జరిగించాలని దేవుడు ముందే నిర్ణయించాడు. ఆమేన్. అర్థమవుతుందా? గమనించండి దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఏమి నీకు అనుగ్రహిస్తున్నాడో అది నువ్వు పొందాలి. దేవుని బిడ్డ వెళ్తే దాన్ని నువ్వు పొందుకుంటావు. ఏది దేవుడిని ఇస్తే దాన్ని నువ్వు పొందుకుంటావు. ఏది? గమనించండి, సమస్తము సమకూడి మన మేలుకే జరుగుతున్నాయి అది దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంటే ఏది దేవుని అనుగ్రహం? ఏంది యోగ్యత? ఏంటిది? నిజమైన క్రైస్తవుని యోగ్యత ఏంటంటే దేవుని నమ్ముకుంటే లోకంలో జీవించడం కాదు. ఎప్పుడు దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఎలా జీవిస్తారు? యేసు ప్రభువు వారు ఏమన్నారు? దేవుని ఆత్మ పొందుకునే వరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. అపొస్తలుల కార్యాలను దేవుని వాక్యం ఏం మాట్లాడుతున్నది? వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో తర్వాత వారి జీవించడం స్టార్ట్ చేశారు. నిజమేనా? ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని కోసం చెప్పడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాత ఆ జీవితం చాలా వేరుగా ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న ఉట్టిగానే కూర్చున్నాడు కాదండి. ఎట్లా ఉంటుంది? దేవుని గురించి నువ్వు పొందుకున్నది ఏదో అది ఇంకో చెప్తేనే ఉంటావు ఇతరులకి. అర్థమవుతుందా? ఆమేన్. వింటున్నారా? దేవుని నామముకు మహిమ కలుగును గాక. అయితే చూడండి, దేవుడు అనుగ్రహించినవన్నీ కూడా మనం పొంది ఉన్నప్పుడు నీకు బాధలు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే అది దేవుని అనుగ్రహమే అనుకోవాలా. అర్థమైందా? అనుకుంటారా? సుఖం వస్తేనే దేవుడు అనుగ్రహించాడు నాకు, దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. అదే మనం అంటాం. కాదు. నిందెందుకు వస్తుంది మరి? అది నాకు సుఖమే కావాలి ప్రభువా. ఎప్పుడో మీరు బాధ కావాలని కోరుకున్నారు దేవుని? నిజంగా నువ్వు నడిస్తే బాధ ఎందుకు రాదు? వస్తుంది. దేవ మాకు అన్నీ అనుగ్రహించండి, ఇది మనం కోరుకుంటాం. అన్నీ కావాలా ప్రభువా? ఏం కావాలా? నీకోసం జీవించడం కావాలి, నిందలు పడడం కావాలి. మనం అడుగుతామండి? అడుగం. కష్టాలు పోవడం మనం అడుగుతామా? అడగమను. కానీ అది యోగ్యత అంటాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవులు గలవాడు వినుడు గాక. ఏది యోగ్యత? యోగ్యత ఏంటిదట? దేవుని వాక్యము నిమిత్తము నిందలు భరించడం అనేది ఒక యోగ్యతది. ఆమేన్. అంటే అర్థమైంది? యోగ్యత అంటే ఒక అర్హత. ఎవరు అర్హులు మరి? నిందలు పడని వాళ్ళు ఎవరు ఉన్నారు బైబిల్లో? చెప్పండి, ఎవరు ఉన్నారా? దేవుని పిల్లలు నిందలు పడకుండా ఉన్నారా? లేరండి, లేరు. హల్లెలూయా.
దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యం ఎట్లా ఉంటుందంటే మనకి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన సంతోషపడే పరిస్థితిగా ఉండదు, కరుగ్గా ఉంటుంది. కరుగ్గా ఉంటుందంటే ఇరుగ్గా ఉంటుంది, కరుగ్గా ఉంటుంది. అది మనకు మేము చేయగలుగుతామని మనం అనుకుంటాం, మేము భరించగలుగుతాం అనుకుంటాం. కష్టమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మార్గమే ఇరుకైన మార్గం. అది అనేకులు ప్రవేశించాలని కోరుకుంటారు, కానీ పూర్తిగా నడవలేరు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాని యొక్క నిజమగు అసలు స్వభావము బయటకి తెచ్చేదానికే నిందలు, అవమానాలు, శ్రమలు, వేదనలు ఇవన్నీ కూడా దేవుడు పెట్టాడు. అర్థమైందా? దేవుని ఉద్దేశం నీలో నెరవేరాలంటే దేవుని కోసం నువ్వేం చేయాలి? నిందలు పడాలి. ఆమేన్. నిందలు రావడం అంటే ఎలా వస్తాయి? ఆయన కోసము నువ్వు నిలబడ్డప్పుడు, ఆయన కోసము నువ్వు జీవించినప్పుడు, ఇతరులకు ఆయనను నువ్వు చూపించగలిగినప్పుడు. ఆమేన్. మీకు తెలుసా అసలు యేసు ప్రభు నడుస్తున్నాడు తెలుసా? ప్రవక్త అంటాడు, యేసు ప్రభు అంటే ఎవరితో నడుస్తున్నాడో తెలుసా? నిజంగా ఆయనకి ఎవరైతే సమర్పించుకుంటారో వారి ద్వారా యేసు ప్రభు నడుస్తున్నాడు అంటాడు. ఆయన వారి ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, వాళ్ళలో ఉన్నాడు ఆయన, వారిలో కనిపిస్తాడు. యేసు ప్రభువును చూడాలని ఎక్కడ చూడాలి మనము? ఆయన పిల్లలలో చూడాలా. అర్థమవుతుందా? అందులో చూడలేవు. నడిచేటోడు కావాలండి, వినేటోడు కాదు. నడిచినప్పుడే అది కరువుగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది కదా? నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. అయితే ఏంటంటే ప్రియులారా, ఎప్పుడు నిజమైన స్వభావం వస్తుందంటే, అసలు స్వభావం ఎప్పుడు వస్తున్నాడో తెలుసుంటే, నిందలు, తర్వాత అవమానాలు, శ్రమలు ఎప్పుడైతే నువ్వు భరిస్తావో ఆయన కోసము, అప్పుడే నీలో అసలు స్వభావం అనేది బయటకు వచ్చేస్తుంది. దేవునామం మహిమ కలుగును గాక. ఒరిజినల్ నిజమైన స్వభావం అనేది నువ్వు దేవునికి సంబంధించిన వాడివా కాదనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం? రొటీన్గా మేము వస్తున్నామండి, ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, పోతున్నాం, ఇదే మన అలవాట్లు. ఇది కాదు. బయట నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? ఎవరిని తీసుకొస్తే రోజుకి ఎన్నిసార్లు దేవుని గురించి ఇంకొకరితో మాట్లాడుతున్నావు? దేవుని కోసం జీవించడం ఎక్కడుంది? బయట రావచ్చు, దేవుని సన్నిధికి రావచ్చు, వచ్చినంత మాత్రమే కాదు. దేవుడు నీ లోపల ఉండి ఇంకొరికి నీ ద్వారా ప్రకటింపజేయాలి. నిన్ను అది నువ్వు చేయాలి. చేయిస్తే అప్పుడు నీకేమొస్తుంది? ఏదో రకమైన నింద వస్తుంది. ఈయనకేం పని లేదంటారో, లేకపోతే ఇంకేదని అంటారు వాళ్ళు. నువ్వు నిజంగా ఉంటే ఆ మాట చెప్పగలుగుతావు ఇతరులకి. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, ఇప్పుడు వర్షం రావాలంటే వర్షం కంటే ముందు ఉరుములు, మెరుపులు, భీకర ధ్వనులు రావాలా? అర్థమవుతుందా? ఉరుములు, మెరుపులు, రౌద్రం ఇటువంటి వచ్చిన తర్వాతనే అప్పుడు వర్షం అనేది వస్తుంది. అర్థమవుతుందా? అంటే అర్థమైందా మీకు? ఉరుములు, మెరుపులు, భీకర ధ్వనులు ఇవి వచ్చినప్పుడే తర్వాత వర్షం వస్తుందట. ఈ మాట ప్రవక్తుంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ మాట? ఎప్పుడైతే నీ లోపల దేవుని బిడ్డగా నువ్వు నిజంగా జీవిస్తున్నప్పుడు నిన్ను ఏం వెంటాడాలి? కష్టాలు వెంటాడాలి, నిందలు నిన్ను వెంటాడాలి, అవన్నీ నువ్వు చుట్టుకోవాలి. హల్లెలూయా. అవన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడే నీలో ఉన్న అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. అసలు క్రైస్తవుడా కాదని తెలుస్తుంది. నిజమేనా? అర్థమైందా? ఒరిజినాలిటీ తెలుస్తుందండి. ఒరిజినల్ తెలుస్తుంది, నిలబడితే తెలుస్తుంది దేవుని కోసం. శత్రుఘ్న మిషన్గా అభ్యంతకు నిలబడలేదా? దేనికోసం నిలబడ్డారు? వాక్యం కోసం నిలబడ్డారు.
వాక్యం నిమిత్తం నిలబడ్డారు. వారు నమ్ముకున్న దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. వాళ్ళు నిలబడి చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, మా దేవుడు నిజమైన వాడని చెప్తున్నారు. హల్లెలూయా, మేము ఆయన కలిగి ఉన్నాం అని సాక్ష్యం చెప్తున్నారు, ప్రకటిస్తున్నారు. వారికి ఒక స్పీచ్ ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలకి, రాజుకి, అందరికీ కూడా. కానీ వారు నమ్మకపోయినా చూడండి అక్కడ మరి ఎంతమంది ఎంత భయంకరంగా నిందలు పడ్డారు. వీళ్ళు పిచ్చి, వాళ్ళకేమి మా దేవుడు గొప్పవాడు అంటున్నారు. వాళ్ళు తెలియనప్పుడు ఎవరైనా అంటారు, రకరకాలు మాట్లాడతారండి కదా. అర్థమవుతుందా మీకు? ఆమేన్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. అయితే మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిలబడ్డప్పుడే నిజంగా మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మాత్రమే నిన్ను ఇతరులు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ నిందిస్తారు. వాక్యం కోసం నిలబడితేనే, నీ పనుల కోసం నిలబడు కాదు. నీ పనులు అందరికీ ఉన్నట్టే మనకు ఉంటాయి పనులు, కానీ దేవుని కోసం నిలబడడం కావాలి. ఆమేన్. నీ కోసం నువ్వు కష్టపడవచ్చు. రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉండవచ్చు. ఏం లాభం? దేవునికి ఏం లాభం? ఆయనకేం లాభం? నువ్వు నీ పని నువ్వు చేసుకుంటే, ఆయన పని చేయాలా. వినబడుతుందా? ఎంతో చెమటలో వచ్చి కష్టపడుతున్నావు, నీకోసం సంపాదిస్తున్నావు కావచ్చు, కానీ దాంతో దేవునికి సంబంధం లేదు. అది నీ బ్రతుకైతే, లోకం బ్రతుకైతుంది. కానీ దేవునికి సంబంధించింది కావాలి. దేవుని వాక్యం కోసం నిలబడితేనే అప్పుడు నింద నీకు వస్తుంది. మనం ఎట్లా సంతోషపడతామంటే, ఈ రోజు నేను కష్టపడుతున్నానండి, నా పనులు చేసుకుంటున్నాను హాయిగా, మళ్ళీ ప్రార్థన పోతున్నాను, మంచిగానే పోతున్నాను, ఇట్లా మనం సంతృప్తి పడతాం. కానీ దేవుని పని ఏది? మరి దేవునికి కూడా మనం మొదటి స్థానం ఇవ్వాలి కదా, నిజమేనా? మరి ఎప్పుడు చేస్తాం దేవుని గురించి చెప్పడం? అప్పుడు మనకు వస్తాయి నిందలన్నిటివి. నిజమైంది నువ్వు నీ లోపల ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? దాచుకోవాలన్నా చెప్పాలా? నిజమైంది ఏది పొందుకున్నావు అది ఇతరులకు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలను గమనించండి. చూడండి, కొత్త జీవం మనలోకి రావాలంటే ఏం చేయాలి? పాత జీవం పోవాలా? పాత జీవితం పోవాలా లేదా? ఒక విత్తనం ఏం చేస్తుంది? విత్తనం మనము పాతి పెట్టినప్పుడు అది ఏమవుతుందండి? పూర్తిగా అది చనిపోవాలా, ఒక కొత్త జీవం బయటికి రావాలా. ఆమేన్. ఇంకా పాత జీవం నీ లోపల అంటే కొత్తది రాదండి, రాదు. అది పోవాలా. పాతది పోతే నూతనమైందని బయటకు వచ్చేస్తుంది. నూతనమైన జీవితం వచ్చేస్తుంది. నూతనమైనటువంటి దేవుని కోసం నిలబడే జీవితం వస్తుంది. కొత్త జీవితం అంతా కూడా. అప్పుడు ఇతరులకు ఏమి నువ్వు పొందుకున్నావో చెప్తా. అంతవరదాకా నువ్వు చెప్పలేదు, అంతవరకు నీ సాక్ష్యం లేదు, జీవితం లేదు, నిలబడలేదు. కానీ ఇప్పుడు నిలబడతావు. ఎందుకంటే నీ లోపల దేవుని జీవం వచ్చేసింది, కొత్త జీవం అనేది వచ్చేసింది. నీ పాతది పోయింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని మనకు తెలుసు పేతురు పత్రికలో ఏముంటుందండి? బంగారం గురించి ఆయన మాట్లాడతాడు. బంగారంలో అసలుది ఒరిజినాలిటీ రావాలంటే దాన్ని ఏం చేస్తారు? ఆ స్వర్ణకాడు ఏం చేస్తాడు? దాన్ని ఏం తీసేయాలనుకుంటాడు? దానిలో అంతా కూడా కల్తీ ఉన్నది కదా. కల్తీ అంతా పోవాలా కదా. కల్తీ అని పోయేదానికి దాన్ని తిప్పి కొడతాడు. నిజమేనా? అది నిజమైన బంగారంగా రావాలని. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. 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 దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఒరిజినల్ రావాలా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఎందుకంటే కొట్టేది ఎందుకు? దేనికోసం కొడుతున్నాడు ఆయన? వాక్యం ద్వారా నీతో మాట్లాడేది దేనికోసము? నువ్వు నిలబడతలేవు కదా, వింటున్నావు, నిలబడతలేవు. అందుకే నేను కొడుతున్నాడు ఆయన. ఎట్లా కొడుతున్నాడు? ఆ కొట్టే దెబ్బలే నిందలు, అవమానాలు. ఆమేన్.
ఆ నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా అవి దెబ్బలే. ఇవన్నీ దేనికోసము? ఒరిజినాలిటీ రావాలి, నీలో ఉన్నటువంటి అసలైంది రావాలా. కొట్టి ఏం చేస్తాడు ఈ స్వర్ణకారుడైన ఆయన? తన రూపం వచ్చేదా కొడతాడట. నిజమేనా? తన రూపం అందులో కనబడాల, తన నీడ కనబడాలి, తను అందులో చూసుకుంటాడు. అంటున్నారా? ఇప్పుడు నీలో చూస్తే, ఎవరైనా చూస్తే నీ లోపల నందరి లోపల ఎవరు కనబడాలా? దేవుడు కనబడాలి. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు కనబడాలంటే నువ్వు స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటావు. ఆమేన్ చెప్తారా? స్వచ్ఛమైన క్రైస్తవులో క్రీస్తు ఉంటాడు, స్వచ్ఛమైన క్రైస్తవులో దేవుడు ఉంటాడు. ఆమేన్. ఆయన కనపడతాడు. ఎలా కనపడతాడు? నిలబడ్డాడు ఆయన కోసం. ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి నిజమైన క్రైస్తవులు శద్రక, మేషక్, అబేద్నెగోలు కాదా? ఆమేన్. మన నిందలు భరించలేదా దానియేలు? నిందలు, అవమానాలు భరించలేదా? హల్లెలూయా. దానియేలు భరించలేదా? భరించిండా లేదా? దానియేలు ప్రవక్త. ఆమేన్. మరి మనం అదే వాక్యం నమ్మినాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఏంటిదండి? ఏంటి? ఎవరి కోసము? చెవులు ఉన్నాయా? అందరూ చెప్తారా హల్లెలూయా? ఎవరి విషయము? క్రీస్తు విషయమైన నిందండి. నింద ఎటువంటిదంట? మామూలుది కాదు, యోగ్యతది. ప్రైజ్ ది లార్డ్. భాగ్యం అది. ఆమేన్. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనించుకున్నాడండి. మరి మన సంగతి ఏంటిది చెప్పండి? మన సంగతి ఏంటి? క్రీస్తు విషయం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మరి క్రీస్తు నమ్ముకున్నాము, అదే మన సంతోషమా? అదే మన భాగ్యమా? ఆయన ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే లోకం కంటే సంబంధించింది మనకు అవసరం లేదు. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే దేవుని కోసం జీవించడం అనేది అది మొదటి స్థానంలో మనం ఉండాలా. నిందలు వస్తాయండి, కామన్ అది కదా. దానికి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకరు మనల్ని తిడితేనే, మనల్ని ఏమన్నా అంటేనే మంచిది, అది మనకు యోగ్యత. ఆమేన్. ఎవరు తిట్టకపోతే ఎట్లుంటుందండి? ఎవరు నేను ఏమనకపోతే ఎప్పుడు అంటారు? నువ్వు నిజంగా నువ్వు మాట్లాడితేనే వాళ్ళు అంటారు, వాటికి అనరు. నిజంగా నువ్వు జీవిస్తేనే అంటారు. తప్పు అని చెప్తేనే, తెలుపు అని చెప్పు, నలుపు అని చెప్పు, నిజం అని చెప్పు. హల్లెలూయా. నిజంగా జీవితం ఇట్లా ఉంటుందని చెప్పు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమన్నా అడిగా మోషని చూడండి మాట. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలని ఆలోచించాడు. హల్లెలూయా. అంటే వచ్చిందంతా మనకు తెలుసు మోషే గురించి. ఐగుప్తు ధనం అంటే నెక్స్ట్ ఆయన రాజుగా పోతున్నాడు. నిజమేనా? ఎందుకంటే అది నాకు వద్దన్నాడు ఆయన, ఆ భోగము నాకు వద్దన్నాడు ఆయన. హల్లెలూయా. నేను క్రీస్తు కోసం నింద నాకు కావాలన్నాడు ఆయన. ఆమేన్. అది కావాలండి. పాప భోగమంతా, లోకమంతా, భోగమంతా మనకు అవసరం లేదు. క్రీస్తు నింద ఎప్పుడు వస్తుంది? నిలబడితేనే, జీవిస్తేనే వస్తుంది. అదే గొప్ప భాగ్యం అనుకున్నాడు.
మోషే. చూడండి, ఇంకా చదవండి దయచేసి. ఇంకేముంది? చూడండి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానము నందు దృష్టి ఉంచెను. ఆమేన్. అతను ఎందుకోసం ఇవన్నీ అనుభవిస్తున్నాడు అంటే దేవుడు ఒక ప్రతిఫలం ఇవ్వబోతున్నాను తెలుసు ఆయనకి. నిజమేనా? నువ్వు ఏది ఎలా దేవుని కోసం జీవిస్తావో దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆమేన్. మనుషులు ఏంటంటే దేవుడే ఇస్తాడు. నువ్వు జీవించే దేవుని కోసం జీవిస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కోసం నిలబడితే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు నీ లోపల దేవుణ్ణి నువ్వు దాచిపెట్టద్దు. వెలుగు దాచిపెట్టలేవు. వెలుగును ఏం చేస్తావు? రాజస్వరిలో చేయాలా, ప్రకాశించేటట్టు చేయాలా. వాక్యం నీలో ఉంటే దాన్ని దాచిపెట్టద్దు. అది ప్రకాశించినప్పుడే వాడికి తెలుస్తుంది. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రవక్త అన్నాడు, ఆయన పిలుపు ప్రకారము ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో అవన్నీ కూడా జరుగుతాయని ఆయన ముందే నిర్ణయించి పెట్టాడు. ఏంటి? నిందలు వారు భరిస్తారని ముందే ఎరిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే వారిని ఆయన పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఎవరు తన వారికి ఆయన పిలుచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వారందరూ కూడా ఆయన కోసం నిలబడతారని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. నిజమేనా? ఇప్పుడు అబ్రహాం పిలిచినాడు. బైబిల్ ఉన్నదా లేదా? వింటున్నారా? ఆమేన్. అబ్రహాం పిలిచిండా లేదా? అబ్రహాం బయటికి రమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. వచ్చాడు. అబ్రహాం దేవుని పిలుపుని అందుకొని బయటకు వచ్చాడు. మనకు తెలుసు అబ్రహాం జీవితంలో దేవుడు మాట ప్రకారం నిలబడ్డప్పుడు ఆయనకు వచ్చినాయన్నీ ఏంటి? మంచి మంచి బహుమానాలు వచ్చినాయా? మంచి మంచి యోగ్యతలు వచ్చినాయి. ఏంటి? నిందలే. ఆమేన్. అబ్రహామును ఏమన్నారండి? దేవుని కోసం నిలబడుతుంటే, దేవుడు మాట మీద నిలబడుతుంటే, ఆ వాగ్దానం పొందుకున్నానని చెప్తుంటే అందరూ ఏమన్నారు? నిందించలేదా? నిందించరా? నిందించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే నిందలు భరించడం అనేది దేవుడిచ్చినటువంటి అది యోగ్యత. ఆమేన్. దాన్ని ప్రవక్త అన్నాడు, అదొక ఏంటిది? అర్హత. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన అర్హత ఏంటిదంటే ఏంటిది? అది నిందలు భరించుట. చూడండి, నోవహు ఉన్నాడు. నోవహు మరి నిందలు పడ్డాడా లేదా? చెవులు ఇక్కడ ఉన్నాయా? హల్లెలూయా. ఇటువైపు చూడ. దేవుని స్తోత్రం. నోవహు దేవుని యొక్క ప్రవక్త, దేవుని మాట నిలబడ్డవాడు, ఆ కాలంలో ఆయన కోసం నిలబడ్డవాడు, నీతిమంతులుగా జీవించినవాడు నోవహు ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. ఆయన వాక్యం కోసం నిలబడ్డాడు, వాక్యము కోసం నిందించబడ్డాడు, వాక్యం కోసం నిందలు పడుతున్నాడు, వాక్యం మీద నమ్మకం కలిగి ఉన్నాడు. తను ఏది పొందుకున్నాను ప్రజలకు ప్రకటిస్తున్నాడు. అప్పుడే నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, హేళనలు వచ్చినాయి, గేలు చేశారు, అవమానించారు. నిజమేనా? నిలబడితేనే వస్తాయండి. నువ్వు నాకేం తెలియదని ఇట్లా కూర్చుంటే ఆయన దగ్గరికి ఏమైనా వచ్చేవాళ్ళేనా? ఇటు చూడండి, వచ్చేవాళ్ళేనండి. ఈయన ప్రకటిస్తున్నాడా లేదా? ప్రకటిస్తేనే వారందరూ విని అప్పుడు ఆయన అవమానించారు, నిందించారు. దేవుడు నాతో ఇట్లా చెప్పాడు అని ఆయన ప్రకటిస్తున్నప్పుడే ప్రజలందరూ కూడా ఆయన నిందించారు. పిచ్చోడు అన్నారు, రకరకాల నిందించారు. నిజమేనా? అవునండి. నువ్వు పొందుకున్నదంతా కూడా నీ దగ్గరనే పెట్టుకుంటే ఎవరు నేను ఎందుకంటారు? వాక్యం ఎప్పుడు దాచుకునేది కాదు. చెవులు లేవా? చెవులు కలవడం వినుడు గాక.
నువ్వు పొందుకున్న వాక్యం దాచుకునేది కాదు, అది ప్రకటించబడేది. అవునండి, ఇతరులకు చెప్పాలి. చూడండి, అది కావాలా? అదే నీకు దేవుడు ఇచ్చిన యోగ్యతగా నువ్వు భావించాలి. దేవుడు నమ్ముకున్నాను అని ఊరుకునేది కాదండి, అట్లా సంతోషపడేది కాదు. ప్రతి ఫలము ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడుతుంది. ఫలము లేకపోతే ఆ చెట్టు వేస్టే. ఫలించాల చెట్టు అనేది. ఆమేన్. చూడండి, దేవుడు ఎవరైతే పిలుచుకున్నాడో వారి లోపల తన ఉద్దేశము నెరవేర్చబడేదానికే నిందలు అవమానాలు అనేటివి భరించేదానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాల గురించి ఆలోచిద్దాం. నువ్వు ఎంతవరకు దేవుని కోసం నిలబడ్డావు? అవమానం పడుతున్నావు, నిందించబడుతున్నావు, నిందలు ఎన్ని వచ్చినాయి? మాకు కదండి, శిష్యులకి అంటావా? ఆనాడు ప్రజలకి అనుకుంటావా? కాదుగా. నువ్వు ఆయన ప్రజలు కాదా? నువ్వు ఆయన బిడ్డవు కదా? అర్థమైందా? ఆయన కుమార్తెవు కాదా? ఆయన వధువు కాదా? నీకు ఆ బాధ్యత లేదా? ఆమేన్. చూడండి, తను దేవుని నుంచి పొందిన వాక్యం నిమిత్తము నిందలు భరించాడు, బాధలు భరించాడు, అవమానాలు భరించాడు. అర్థమవుతుందా? విశ్వాసముతో నిలబడి నిందలు భరించాడు. ఆయన దేవుని మాటకు మీద నిలబడ్డాడు. కనుక సాయంకాల సమయంలో గమనించండి. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలారా, అబ్రాహాము పిలిచినప్పుడు అందరినీ వదులుకొని రమ్మన్నాడు. ఆయన వదులుకొని రమ్మంటే అందరినీ వదులుకొని వచ్చేసినాడు. కానీ మనం ఏం చేస్తామంటే, వాక్యం నమ్మినప్పుడు కూడా అందరితోటి పొత్తులు ఉంటాయి మనకి. అన్నది వదిలేయము, వారి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది, దేవుని ప్రేమ తగ్గిపోతుంది. నిజమేనా? దేవుని కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? అది విగ్రహం అవుతుంది. నిజమేనా? దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఆయన మాట ప్రకారం జీవించినప్పుడే మనకు వచ్చేటివి ఈ నిందలు, అవమానాలు నిజంగా నిలబడుతున్నాయి. ఆమేన్. కనుక పిల్లలు వచ్చినట్టు గమనించండి. మరియ యోసేపులు ఉన్నారు. మరియ యోసేపులు అంటే యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం మనకు తెలుసు. నిజమేనా? హల్లెలూయ. ఆ కాలంలో మరి అక్కడ ప్రజలు ఏమన్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారు? నిందించారా లేదా? నిందించారా లేదా? కానీ ఆ నింద భరించారు వాళ్ళు. మరియమ్మ భరించలేదా? హల్లెలూయ. ఆ నిందలు భరించింది. దేనికోసము? వాక్యం కోసమే. అవునండి, వాక్యం కోసమే. మనం చేయవలసింది అదే. వాక్యం నమ్మింది, వాక్యం కోసం నిలబడు. నమ్మిన దేవుని కోసం జీవించడానికి నిలబడాలా. అప్పుడు ఇవన్నీ మనం చుట్టుకుంటాయి, అయినప్పటికీ భయపడద్దు. శ్రమలు రావాలి, నిందలు రావాలి, ఇవన్నీ రావాలని ఎవరికి వస్తాయి? ఇవన్నీ కూడా దేవుని నమ్మిన వాళ్ళకే వస్తాయి. నమ్మని వాళ్లకు వచ్చేది మనకు అవసరం లేదు. నమ్మిన వాళ్ళు, జీవించే వాళ్ళకి ఎలా వస్తాయో అని ఇది మనం వింటున్నాం. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయ. కనుక పిల్లరా, మీరు గమనించండి. యేసుప్రభు శిష్యులు చూడండి, వాళ్ళు ఆయన నిందను భరించడానికి యోగ్యులుగా ఎంచబడ్డారు.
యోగ్యులుగా ఎంచబడ్డారు. ఆ యోగ్యత కలిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు, చాలా సంతోషపడ్డారు. కష్టంలో చాలా సంతోషపడ్డారు. నిందలు వస్తే ఎవరైనా సంతోషపడతారా? బాధలు వస్తే సంతోషపడతారా? సంతోషపడతారండి. నిజమైన వాళ్ళు సంతోషపడతారు. ఆమేన్. మన ఈ కష్టాలు బాధలు కదండి, రోగాలు ఇవన్నీ పక్కన పెడదాం. దేవుని కోసం నడిచినప్పుడు వచ్చే రోగం బాధ అని చెప్పేది. ఆమేన్. శారీరక రోగాలు అందరికీ వస్తూనే ఉంటాయి, అది వేరే విషయం. నిజమేనా? అది వాక్యం కోసం వచ్చే రోగం కాదు. వాక్యం కోసము నువ్వు జీవించినప్పుడు, దేవుని మాటకు నిలబడినప్పుడు, భరిస్తున్నప్పుడు, దేవుడు చెప్పి చేస్తున్నప్పుడు వచ్చే బాధ, నింద ఏంటిది, అవమానాలు ఏంటివి? అవి కావాలి. మనం విశ్వాసమును బట్టి జీవించినప్పుడు ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి కదా. హేబేలు దేవుని కోసం జీవిస్తున్నాడు, వాక్యం కోసం జీవిస్తున్నాడు, దేవునికి నిజమైన బలి ఇస్తారని సిద్ధపడ్డాడు. నిజమేనా? ఏమైంది మరి? ఏమైంది? హేబేలు అలాగనే ఉన్నాడా? కానీ దేవుడైతే ఇష్టపడ్డాయన బలిని. హల్లెలూయా. కానీ కయ్యూను ఏం చేశాడు? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. అయినప్పుడు ఆయన అది ఒక రకమైన నింద, ఒక రకమైన అవమానమే. ఏది ఏమైనా కానీ వాక్యం కోసం నిలబడ్డాడు, ప్రతిష్ట కలిగి ఉన్నాడు హేబేలు. చూడండి, గమనించండి. అందుకని బైబిల్ ఏముంది? ఎవడైతే క్రీస్తు కొరకు సద్భక్తితో ఎవడైతే బ్రతుకుతాడో వాళ్ళందరూ ఏం చేస్తారు? హింస పొందుతారు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా ఏం పొందుకుంటారు? హింసలు పొందుకుంటారు, బాధలు పొందుకుంటారు, వేదనలు పొందుకుంటారు, నిందలు పొందుకుంటారు. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే సద్భక్తి, నిజమైన భక్తి, అట్లా జీవించిన వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. చూడండి, ఫిబ్రవరి 13 చూడండి ఒక మాట. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, ఆగండి, నిందను విడిచిపెట్టుచు అని లేదు ఇక్కడ. ఏముంది? నిందను భరించుచు, నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో జీవించాలి, నిందను భరిస్తూ ఉండాలి. నిజమేనా? నిందను విడిచిపెట్టుడు కాదు, భరిస్తూ ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయనతో ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడే నిందలు వస్తాయి, ఆయనకు నువ్వు జీవించినప్పుడు నిందలు వస్తాయి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకని మనము కొరింథీయులకు రాసిన పత్రిక మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. తర్వాత కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, దేనిలా, నిందలలోను. హల్లెలూయా. వింటున్నారా? ఈ మాట పౌలు చెప్తున్నాడు. పౌలు, పరిశుద్ధుడైన పౌలు, మొదటి సంకలానికి పౌలుతైన పౌలు గారు చెప్తున్నారు. ఏంటిది? చూడండి,
నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. తర్వాత కనుక క్రీస్తు నిమిత్తం, వాక్యము నిమిత్తం కదా, వాక్యము నిమిత్తం అని చెప్తున్నాడు. క్రీస్తు నిమిత్తం వాక్య నిమిత్తం కదా. ఆమేన్. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము, సొంత పని నిమిత్తము, సొంత విషయాల నిమిత్తం కాదు. వింటున్నారా? క్రీస్తు నిమిత్తం జీవించడం వేరు, మన సొంత కోసం జీవించడం వేరు, సొంత బ్రతుకు కోసం జీవించడం వేరు. ఎలా కాలం అదే బ్రతుకు కాదు మనకు కావాల్సింది, దానికంటే ఎక్కువ ఇది బ్రతుకు కూడా మనకు అవసరము. దేవుని కోసం జీవిస్తేనే దేవుడు మన వైపు చూస్తాడు ఆయన. ఎందుకంటే లోకంలో అందరూ వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. కానీ మనం దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని కోసం బతకడం అనేది కావాలి. అర్థమవుతుందా? ఎల్లప్పటికీ మన పనికి కష్టపడు కాదండి, మన పని కోసం ప్రయాసపడు కాదు, దేవుని పని కోసం ప్రయాసపడు, కష్టపడు. అప్పుడు నీకు ఇందెందుకు రాదు? ఎల్లకాలం మన పనులే కాదండి, జీవితాంత మన పని చేసుకుంటూ పోడేనా క్రైస్తవుని పనేనా అది? క్రైస్తవుడు క్రీస్తుని వెంబడించేవాడు కదా. తన పని కోసం పోరాటం కాదు, దేవుని కోసం పోరాటం చేయి. ప్రతి క్రైస్తవు వీరునిగా ఉండాలి. ఆమేన్. అవునండి, అటువంటి జీవితం మనకి కావాలి. ఏమన్నాడు ఆయన చూడండి, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన, క్రీస్తు కొరకు జీవిస్తున్న బలహీనతలు వస్తాయి. బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఇబ్బందులలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నోరున్నవారా ఆమె చెప్తారా? ఏమన్నాడు ఆయన? నాకు హాయిగా ఉన్న నా జీవితంలో నాకు సంతోషిస్తున్నానని చెప్తలేడు. చెవులు ఉంటే జాగ్రత్తనండి. అబ్బా మా ఇంట్లో నా జీవితంలో చాలా హ్యాపీగా జీవిస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను చాలా సంతోషిస్తున్నాను చెప్తున్నాడా? వింటున్నారా? ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడు బలహీనమైన ఆయన పర్వాలేదు, నా లోకంలో బలహీనంగా ఉన్నారనుకుంటున్నారు, అయినప్పటికీ పర్వాలేదు, నేను బలవంతుడను. అది కావాల సాక్ష్యం అనేది. లోకంలో ఏం అంటారండి, నిందిస్తారు, రకాలు అంటారు, అవసరం లేదు. కానీ క్రీస్తుని బలంగా ఉన్నావు, అది పౌలు చెప్తున్నాడు. తర్వాత నేను క్రీస్తు నిమిత్తమే నాకు ఎన్ని బలహీనతలు వచ్చినా పర్వాలేదు, ఆ బలహీనతలలోనూ నేను బలహీనతలలోను, నిందలలోను చూడండి. అంటే నిందలు వచ్చినట్టేనే లెక్క. మరి పౌలు ప్రవక్త, ఆయనకు మరి ఆయనకు నింద వస్తేనే ఏంటిది అది? దేవుని చిత్తంలో ఉన్నాడు ఆయన, నిందలు భరించాలి. ఆమేన్. చూడండి, బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను. ఇబ్బందులు అంటే కష్టాలు కదా. క్రైస్తవుడు దేవుని నమ్ముకుంటే కష్టాలనే పోవాలి. ప్రభువా ఏమాత్రం అనుకోకండి, కష్టాలు రావాలని ప్రార్థన చేయండి. రాదా? నోరు రాదా? దేవా మేము అన్ని కష్టాలు పోవాలి, అసలే అనకండి, కష్టాలు రావాలా. నేనైతే అనుకుంటాను కష్టాలు రావని. నాకు ఎప్పుడు నేను అడగలే, అంత సంతోషం ప్రభు నేను అడగలేదు. నీ కొరకు ఎలా జీవించాలని నేర్పించమని అడుగుతాను నేను. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంత హ్యాపీగా ఉండాలి ప్రభా, అది సరైనది అడగడం సరైనది కాదు, అది దేవుడు చూసుకుంటాడు. మొట్టమొదటి చేయవలసింది ఏంది? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెతుకు. బైబిల్ చెప్పేది అన్నమాట. అంతేగాని అన్నీ నీకు కావాల్సిన అడుగుమని చెప్పలేదు ఆయన. ఆయన నీతి ఏంటిదో నువ్వు వెతుకు, రాజ్యం ఏంటిదో తెలుసుకో, అది నువ్వు అడుగు, నడువు. నడిస్తేనే నీకు వచ్చేటి ఇవన్నీ. అర్థమైందా? ఆమేన్. చూడండి, హింసలలోను, ఉపద్రవములను నేను లాస్ట్కి నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఈ మాట ఇక్కడ చెప్పేటోళ్ళు ఎవరు లేనట్టున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టం లేదు కదా ఈ మాట? ఇష్టం లేదా? అదే మోకాలన్నీ వాడిపోయినట్టున్నాయి. హల్లెలూయా. ఉపద్రవంలోను, కష్టములోను, ఇబ్బందులను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేటోళ్ళే ఆయనకు కావాలి. వాళ్ళే నిలబడేటోళ్ళు, వాళ్ళే నిందలు పట్టేవాళ్ళు. అయ్యా మాకు వద్దు ప్రభా, మేము రానే, మాకు వాక్యం వద్దు. ఎందుకండి ఆ లైఫ్ ఎందుకు? అది నిలబడేటోళ్ళు నిజంగా ఇవన్నీ భరిస్తారు.
నిందలు భరిస్తారు, అవమానాలు భరిస్తారు. హల్లెలూయా. ఎంత హ్యాపీగా ఉన్నాడు, సంతోషిస్తున్నాడు ఆయన. పౌలు అన్నాడు ఈ మాట. అందుకే నేను మాట అంటున్నాడు, నాకు నిందలు వచ్చినా పర్వాలేదు, నేను బ్రతుకుడు నీకోసం బ్రతుకుతాను కదా, చనిపోయిన నీకోసమే నిలబడతాను, జీవిస్తాను అని చెప్పగలిగినాడు ఆయన కదా. నిజమేనా? అవునండి. దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? మన కోసమే. అర్థమైందా? ఆమేన్. చూడండి ప్రియులారా, ఎందుకంటే ప్రవక్త అన్నాడు, మరి యేసుప్రభు శిష్యులు వారు యోగ్యులు ఎంచబడ్డారు. దేనికోసము? నిందలు భరించేదానికి, శ్రమలు భరించేదానికి, సాక్షులుగా వారు నిలబెట్టుకునేదానికి, నిలబడేదానికి యోగ్యత వారు కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనకు ఒక పరీక్ష రావాలంటే దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి ఏం పెడతాడట? పరీక్షలు పెడతాడు. నిజమేనా? పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుంది? పరీక్ష అంటే ఏంటిది? పరీక్ష అంటే అబ్రాహాము పెట్టినట్టుగా ఉంటుంది కదా. ఇచ్చినవన్నీ కూడా మళ్ళీ బాధ తీసుకోవడం అనే బాధ అన్నట్టుగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్థిరంగా ఉండాలా. ఎక్కడ? విశ్వాసమే స్థిరంగా ఉండాలా. ఆమేన్. చూడండి, అందుకనే ఇక్కడ మాట ప్రవక్త, మీరు ఒక పరీక్ష, దేవుడు మీకు పరీక్ష ఇచ్చిన కొరకు ఎల్లప్పుడూ ఈ నిందను భరించేదానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఎల్లప్పుడూ మీరు నిందను భరించేదానికే ఈ పరీక్షలు పెడుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, క్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుడు ఉద్దేశించిన పని కొరకే, ఆ ఉద్దేశము కొరకే నిందలు అనేటివి వారికి దేవుడు పెట్టాడు. అంటే దేవుని ఉద్దేశము వాళ్ళు నెరవేరాలంటే ఈ ఎట్లా నిందల ద్వారా అతను నిలబడతాడనేది దేవుడు నమ్మి నిందలు మనకు రాణిస్తున్నాడు. పౌలుకు అదే చేశాడు. శత్రుకు మేషకు అబేద్నెగోకు అదే చేశాడు. వాళ్ళు నిలబడ్డారు కదా. దానియేలుకు అదే చేశాడు. నోవహుకు అదే చేశాడు. అవునా కదా? అవునండి. దేవుని పిల్లలకు నిందలు లేకుండా ఎవరు లేరండి, బైబిల్లో లేరు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలకు నిందలు లేకుండా ఎవరు కూడా లేరు, అవమానాలు లేకుండా ఎవరు కూడా లేరు కదా. నిందలు, అవమానాలు ఇవి భరిస్తూనే వాక్యమును వెంబడించాలి అన్నాడు. అది కావాలండి, అది కావాలి పిల్లరా. మరి సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా, మనం వాక్యం నమ్ముతున్నాము అనేది కాదు, సంతోషపడు కాదు. ఆయన కోసం నిలబడుతున్నాను ప్రభా, నాకు నిందలు వస్తున్నాయి, రావాలి ప్రభా అని నడువు, అది ప్రార్థన చేయి. అటువంటి జీవితము నీకు కావాలి. ప్రతి క్రైస్తవుడు నిలబడేది ఎక్కడంటే, నిందలు భరిస్తూ నిలబడేదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆమేన్. అర్థమవుతుందా? అవునండి, అది కరెక్ట్, అది కరెక్ట్. కనుక మరి దేవుని వాక్యము, ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము మన లోపల పరిపూర్ణంగా నెరవేరాలంటే ఆయన ఏ మాట మనకు చెప్పాడో ఆ మాట పరిపూర్ణంగా మనము నెరవేర్చాలి. ఆయన ఎవరి ద్వారా నెరవేర్చాలని ఇష్టపడ్డాడో అది ఎప్పుడూ ఆయన వారినందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వీరి ద్వారా నా సంకల్పం నెరవేరుతుంది.
ఆయన ఎరిగి ఉన్నాడు, నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఈ లోకంలో నిజంగా ఆయన కోసము నిందలు అవమానాలు భరిస్తారు, ఆయన కోసం నిలబడతారు. అటువంటి వారు ఆయనకు కావాలి. మరి వారు యోగ్యులు, వారు అర్హత కలిగిన వాళ్ళు, దేవుని కోసము నిలబడేవారు. అర్హత కలిగిన, నిలబడడానికి అర్హత కావాలా? నమ్ముకున్న దానికి కాదు, నమ్ముకోవడం వేరు, నిలబడడానికి అర్హత కావాలా? నిజమేనా? అందరూ నమ్ముకుంటారని నమ్మకం ఏమొస్తుంది? నమ్మడం మంచిదే, ఎక్కడి వరకు కాదు, నడవడం కావాలా కదా, నడవడం జీవించడం కావాలా. అక్కడనే వచ్చింది మనకు వచ్చిన ప్రాబ్లం. అర్థమైందా? ఆమేన్. కనుక ప్రియులారా గమనించండి, మరి సాయంకాలం గమనించండి, నేను ముగిస్తున్నాను ప్రియులారా. ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఏ కాలంలో మనం జీవిస్తున్నామో ఆ కాలపు వాక్యము మనం నమ్మినప్పుడు ఆ కాలపు వాక్యం కోసం నిలబడాలి. ప్రజెంట్గా ఈ కాలంలో మనం ఆఖరి కాలంలో జీవిస్తూ ఉన్నాం. ఆఖరి కాలానికి సంబంధించిన వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ వాక్యం కలిగి మనం నడిచినప్పుడు, జీవించినప్పుడు, నిజంగా జీవించినప్పుడు అప్పుడు మనకు నిందలు అనేవి తప్పకుండా వస్తాయి. మీరు చూడండి, ఈ సత్యం కొరకు చెప్పండి, ఇటు చూడండి, నీవు నమ్మిన ఆ సత్యం అనేది ఇంకొకరు ప్రకటించు. అప్పుడే వాళ్ళు నిన్ను అంటారు, పిచ్చోళ్ళు అంటారు, హేళన చేస్తారు, ఏదో అంటారు, నిందిస్తారు. అది నీకు రావాలా? నువ్వు చెప్తేనే వస్తాయి. నిజమేనా? నువ్వు ఏది నమ్మనో చెప్తేనే కదా. ఈ లోకంలో మనకు చివరి వాక్యం ఇదే కదండి చెప్పేది. ఇతరులు చెప్పాల్సింది చివరిది ఇదే. నిజమైన వాక్యం ఇదే కదా. నిజమేనా? ఈ నిజమైన వాక్యం నువ్వు పొందుకున్నప్పుడు ఏం చేయాలి? చెప్పాలా? చెప్తేనే, నడిస్తేనే, చెప్తేనే అప్పుడు నీకు వస్తాయి. వాళ్ళు నేను నవ్వుతారా, నిందిస్తారా, నేను పిచ్చోడు అంటారా, అబద్ధం అంటారా, ఏదంటారో ఏదో అననీయండి, అనాలా. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవన్నీ నీకు రావాలా? స్తబ్దంగా ఉండదండి. అంటే దేవుడు నమ్మనన్న బట్టిగానే కూర్చొని ఉండదు కాదు కదా, అవునా కదా? ఇటు కాదు అటు కాదు అన్నట్టు ఉండొద్దు. నమ్ముకున్నవాడు ఎట్లుంటాడు? వాక్యం కలిగిన వాడు ఎట్లుంటాడండి? మండుతుంటాడు. బైబిల్ లేదండి, దేవుడు మాట్లాడతాం, జీవితం హృదయంతో మండిపోవాలా. ఆమేన్. ఆ మంట ఇంకోలో తొలగించాలా, ఆ మంట ఇంకోలకు అంటియాలా. అవును, అది చేయాలా. నువ్వేం కలిగి ఉన్నావు అది ఇంకోళ్ళకి అంటించేసి వాక్యం వాళ్ళకి చెప్పేస్తే, వాళ్ళు నిందించిన పర్వాలేదు, నేను అవమానపరిచిన పర్వాలేదు, నువ్వు చేయవలసిన బాధ్యత నువ్వు కలిగి ఉన్న వారికి ఇచ్చేసి. డబ్బు ఇచ్చేసి కాదు, డబ్బు కంటే గొప్ప దేవుని వాక్యము. అది నువ్వు ఎంత ఇచ్చేసి వాళ్ళకి చెప్పు, ప్రకటించు. అంటున్నారా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మరి సాయంకాలము అంటే మనముగా దేవుని వాక్యము నమ్మి ఉన్నాం, సరిపోయింది, సత్యము నమ్ముకున్నాం, సరిపోయింది అని కాడగా ఉండేది. పరిశుద్ధాత్మ ఉంటే నీ జీవితంలో రగలాల, మండాల అట్లుంటుంది జీవితము కదా. వినబడతలేదేంది? వినబడుతుందా? పరిశుద్ధాత్మ అగ్ని, అది మండితే ఎట్లా ఉంటుందండి? అది రగులుతుంది. నాలో ఉన్న వాక్యము నా దేవునికి ఇంకోరిని తీసుకురావాలి, ఇంకోరికి చెప్పాలా నేను నా దేవుని గురించి, సత్యం గురించి. నేను నింద వచ్చిన పర్వాలేదు, అట్లా ఉండాలా. అది రావాలా, అది కావాలి, అది రావాలి. అలా నిలబడాలి, ఆ నిందలు పొందుకోవాలి. పౌలు అన్నట్టుగా హింసలలోనూ, బలహీనతలలోనూ, అవమానాలలోనూ, నిందలలోనూ, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు అన్నింటిలో కూడా
ఇబ్బందులలో, నిందలలో, హింసలలో, ఉపద్రవములలో నేను చాలా సంతోషపడుతున్నాను. అవునండి, అది ఈ గడియల్లో నువ్వు చెప్పాల్సిన బాధ్యత. వాక్యము కలిగినప్పుడు, వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు అది నువ్వు చేయాల. ఆ సంతోషం నీకు రావాల. వాక్య విషయంలో క్రీస్తును బట్టి, వాక్యమును బట్టి. అర్థమైందా? ఇట్లానండి ఆమె చెప్పేది, చేతులు ఇట్లా పెట్టుకొని హల్లెలూయా ఇట్లాగా చెప్పేది, హల్లెలూయా. అవునండి, సంతోషిస్తున్నాను పౌలు అంటున్నాడు. నా ఉపద్రవాలు, కష్టాలు, ఇబ్బందులు నాకు పౌలు వాక్యము తెలుసుకున్న తర్వాత, యేసుప్రభువుతో మాట్లాడిన తర్వాత ఇంట్లో కూర్చొని ఈ మాట చెప్తున్నాడు. ఏమండి, ఇంట్లో కూర్చొని ఈ మాట చెప్తున్నాడా? నాకు ఇంట్లో కూర్చొని ఉపద్రవాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, ఇంకేమొచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నేను ఎవ్వరికి చెప్పలేదండి, ఇంట్లోనే కూర్చొని. అది అవునండి, కాదండి, తాను కలిగి ఉన్నది ప్రకటిస్తేనే. ఆమేన్, హల్లెలూయా. అవునండి, అది నువ్వు చేయాలి. అప్పుడు అది యోగ్యతగా నువ్వు భావించాలా, అదొక అర్హతగా నువ్వు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే పరిశుద్ధులకు అందరికీ అదే అర్హత దేవుడు ఇచ్చాడు. దేవుని వెళ్ళేప్పుడు కూడా నిందలు లేకుండా లేరు, అవమానాలు లేకుండా లేరు, ఆయన కోసం నిలబడ్డారు. సమాజంలో బయట అంతటి కూడా సాక్షిగా నిలబడ్డారు. అటువంటి జీవితం వారు కలిగి ఉన్నారు. మరి మీ జీవితం, మన జీవితం ఎక్కడ ఉంది ఈ సాయంకాలం? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇదే రీతి మనం నడుస్తామా? ఈ మౌనంగానే ఉంటామా? రగులుతూ ఉంటామా? వాక్యం ద్వారా మండుతుంటామా? వాక్యం మన హృదయంలో మండితే ఇంకొన్ని మనం ఏం మండించాలా? మనండి వాక్యం ద్వారా మండించండి, అది మనం చేయాలి. ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, అది సంతోషం, సంతోషించాలా. నిజమేనా? అర్థమైందా? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను. దేవుని తన మాటలు దీవించును గాక. 100 లేచి నిలబడదాం.